హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ వరల్డ్. నేను మీ రమ్యాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక సింపుల్, టేస్టీ మరియు హెల్తీగా తయారయ్యే రాజ్మా ఆలూ కర్రీ ఎలా తయారు చేయాలో నేను మీ అందరితోటి షేర్ చేసేస్తాను. ఈ వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. పదండి మరి. వీటిని రాజ్మా లేదా కిడ్నీ బీన్స్ అంటారు. వీటిని ఓవర్ నైట్ సోక్ చేసుకుని ఇలాగా 2 నుంచి 3 సార్లు కడుక్కుని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోండి. రాత్రంతా నానిన రాజ్మాని తీసుకుని ఇలా ఒక కుక్కర్లో వేసుకుని తగినంత వాటర్ వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని 2 విజిల్స్ పెట్టుకుని కుక్ చేసుకుందాం. 2 విజిల్స్ అయ్యాక ఓపెన్ చేసి చూస్తే రాజ్మా ఇలా మెత్తగా కుక్ అయిపోయి ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, ఒక 5 నుంచి 6 ఎండుమిరపకాయలు కూడా వేసుకుని పోపుని ఎర్రగా వేయించుకుందాం. పోపు ఎర్రగా వేగిన తర్వాత అందులోనే 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కుని ముక్కలు వేసి బాగా కలుపుకుని 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకుని ఒక ఆలుగడ్డని సన్నగా తొక్క తీసి ముక్కల కింద తరుక్కుని అది కూడా వేసుకుని అందులో ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు మగ్గించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుని దాంట్లో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక చెంచాడు కారం, ఒక చెంచాడు ధనియాలు, జీలకర్ర పొడి, మరో చెంచాడు గరం మసాలా కూడా వేసుకుని వీటన్నింటినీ బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక టమాటోని సన్నగా ముక్కల కింద తరుక్కుని అది కూడా దీంట్లో వేసి బాగా కలుపుకుని మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసి చూస్తే మనం వేసిన టమాటో ముక్కలు కూడా మెత్తగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రాజ్మా వేసుకుని ఒక 1/2 గ్లాసుడు నీళ్లు కూడా పోసి వీటన్నిటిని బాగా కలుపుకుని ఫ్లేమ్ని తగ్గించుకుని మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు మగ్గించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనం వేసిన వాటర్ అంతా రాజ్మా పీల్చుకుని మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకుని బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా, ఎంతో సింపుల్గా తయారయ్యే రాజ్మా ఆలూ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా రోటీతో కానీ రైస్తో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ వీడియోలో నేను తయారు చేసిన రాజ్మా ఆలూ కర్రీ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక దిస్ ఇస్ రమ్య సైనింగ్ ఆఫ్. బాయ్.